నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. దశాబ్దాలుగా తమ కుటుంబం కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 47, 48, 49వ వార్డులో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని రోజా వీధిలో 47, 48, 49 వార్డుల ప్రజలతో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ ఆరాధన కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ నిర్వహించారు. ప్రజలందరి మధ్య కేక్ కట్ చేసి అనంతరం క్యాండిల్ వెలిగించి ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయని అన్నారు. గత ఏడాది ఇక్కడే క్రిస్మస్ వేడుకలు నిర్వహించామని, అప్పుడు కొన్ని కారణాల వల్ల స్థానిక నాయకుడు తమ కుటుంబ సభ్యుడు దేవా తమ వర్గంలో లేరన్నారు. ఇప్పుడు దేవాతో కలిసి ప్రజలందరి మధ్య మరింత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తమ నుండి వెళ్లిపోయిన దేవా మళ్లీ మేమేంటో తెలుసుకుని స్వప్రయోజనాలు ఆశించకుండా మా దగ్గరకు తిరిగి వచ్చారని అన్నారు. ఇతరులకు టీజీ కుటుంబానికి ఉన్న తేడా ఏంటో ఆయన తెలుసుకున్నారని తెలిపారు. ఇక యేసుక్రీస్తు జన్మించిన బెత్లహేం ప్రాంతాన్ని తాను దర్శించుకున్నానని, ఇది తన అదృష్టంగా భావిస్తానని అన్నారు. యేసు చెప్పిన మంచి వాక్యాలను తన జీవితంలో పాటిస్తున్నట్లు భరత్ తెలిపారు. తాను ఏ దేవుడి దగ్గరకు వెళ్లినా తనతో పాటు ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటానని అన్నారు. ప్రజలకు సేవ చేయటం తప్ప కుల మత భేదాలు తమకు లేవన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న తమ కంపెనీలో సైతం అన్ని కులాలకు మతాలకు సంబంధించిన వ్యక్తులు పనిచేస్తున్నారన్నారు. అయితే కేవలం ఎన్నికల సమయంలో ప్రజలకు తమపై చెడు అభిప్రాయం కలిగించేందుకు మమ్మల్ని ఒకే మతానికి చెందిన వారిగా ప్రచారం చేస్తుంటారన్నారు. ప్రజలందరూ ఈ విషయం గమనించాలని, టీజీ కుటుంబం అంటే అన్ని కులాలను మతాలను ఒకే విధంగా చూస్తుందని గుర్తించాలన్నారు. ఇక ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పాలన ఎలా ఉందో అందరికీ తెలుసని, కర్నూలుతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందన్నారు. అందుకే తనను దీవించి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పుడు తన పనితీరు ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కర్నూలుకు పరిశ్రమలను తీసుకువచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగాలతో పాటు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరి దీవెనలు తనపై ఉండాలని కోరుకుంటున్నట్లు భరత్ తెలిపారు. అనంతరం కార్యక్రమానికి తరలివచ్చిన 2000 మందికి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్సూర్ అలీఖాన్, దేవా, భాస్కర్, శ్యామ్, విక్రమ్, సురేంద్ర, దీవన్న, మహిళా నాయకురాళ్లు, అనుబంధ సంఘాల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎస్పెషలీ మా వార్డ్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. లాస్ట్ ఇయర్ మన దేవా లేకుండా మనతో మధ్యలో అప్పుడు మన భాస్కర్ గారు, మన్సూర్ గారు ఆలోచించినారు, ఇది ఎప్పుడు చేస్తున్నాం సార్ ఈ వార్డులో, దేవా లేదు, ఎందుకంటే దేవా ఎప్పుడు లీడ్ తీసుకొని చేస్తామంటే ఈసారి లేదు అని ఎట్లయినా చెయ్యాలని లాస్ట్ టైం మన భాస్కర్ గారు, మన్సూర్ గారు కష్టపడి గ్రాండ్ సక్సెస్ చేశారు. అప్పుడు కూడా ఇప్పుడు డబల్ గ్రాండ్ సక్సెస్ అయింది, ఎందుకంటే దేవా ఇస్ బ్యాక్. సో ఒకటి నిజం, అన్కండిషనల్ గా మన దేవా గారు వాపస్ రావడం జరిగింది. ఎవరు ఏమన్నా అనుకోండి, ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదు. ఇది నిజం, ఇది సత్యం. నేను చెప్పేది ఎప్పుడైనా కూడా 99.99% నిజాలే చెప్తాను నేను. అసలు ఈ విషయంలో అయితే 100% ఆయన పాపం ఒక రూపాయి కూడా తీసుకురాలే. ఆయన గ్రహించాడు, ఆయన చూశాడు, అన్ని తిరిగినాడు, ఆయన గ్రహించి వాపస్ రావడం జరిగింది. సో దీంట్లో దేవా అది మరి పొరపాటున మాట్లాడుతుంటే బాధాకరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అన్కండిషనల్గా లవ్ అండ్ సపోర్ట్ చేయాలని చెప్పి వాపస్ రావడం జరిగింది. కాబట్టి పొరపాటున కూడా మాటలు మాట్లాడడం, కొంతమందికి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే వాళ్ళ అన్కండిషనల్ లవ్తో వచ్చినప్పుడు వీ షుడ్ సపోర్ట్ దెమ్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. అన్ని కంట్రీస్లో పెద్ద ఎత్తున ఈ 1 month సెలబ్రేషన్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. అది ఎస్పెషలీ పిల్లలకి ఇది ఒక హ్యాపీనెస్ మంత్ అన్నమాట. ఇది
సో నేను చెప్పేది ఏమంటే నాకు అదృష్టం వచ్చిందని చెప్తున్నాను. ఇజ్రాయెల్ ఇప్పుడు పోవాలంటే కూడా చాలా కష్టం, ఎందుకంటే వార్ జరుగుతూ ఉంది అక్కడ. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ అక్కడ పోయి రావడం జరిగిందని. లైఫ్లో మరి పోగలుగుతామో లేదో కానీ పోయి వచ్చిండేదానికి ఐఎమ్ సో హ్యాపీ. ఇకపోతే మన దేవగారు ఒక 2-3 మాటలు చెప్పారు. సార్, యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా అని చెప్పి. చాలా మంది ఉద్యోగాలు లేవు కర్నూలు, ఇక్కడే కాదు దేవా, వాటిలో కర్నూలు తీసుకుంటా పోతే కర్నూలు డిస్ట్రిక్ట్ టోటల్ ఆంధ్రాలో కూడా ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది లేదు. వాలంటీర్ సో ఒక 5,000 ఇచ్చేది తప్ప జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేదానికి ఇప్పుడు ఉండే దాంట్లో చాలా కష్టం, మీకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా నేను ఇండస్ట్రీస్ తెప్పించే కెపాసిటీ నాకు ఉంది. సో మీరు అందరికీ జాబ్ క్రియేట్ చేసే ఈ ఆపర్చునిటీ అయితే నేను క్రియేట్ చేయగలుగుతానని చెప్పి నేను గ్యారంటీ హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మరి ఆయన రిక్వెస్ట్ చేసినారు, చెప్పారు కాబట్టి నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా ఐ టేక్ కేర్. మన ఇండస్ట్రీలో అన్ని కులాలు మతాలు మా దగ్గర పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్ల ముందు మా గురించి ఏదో ఒకటి మైనస్ అంటే కులాలు తేవడము, దానికి నుంచి ఒక పాయిజన్ మాటలు చెప్పి క్రియేట్ చేస్తుంటారు. అట్లుంటే నా దగ్గర అన్ని కులాల మతాల వాళ్ళు పనిచేయరు కదమ్మా, సింపుల్ కదా, అది అందరు పనిచేస్తున్నారు కదా. నాకు అట్లా ఉండింటే ఒక హిందూసో లేదా ఇంకా గట్టిగా అంటే ఒక వైశ్యున్నే ఇంకెవరిని పెట్టుకోకుండా చేయాలంటే చేసుకోవచ్చు కదా. అట్లా చూడలే, అందరినీ కలుపుకొని పోతుంటాం. మా గురించి చెప్పేవాళ్ళు 99% ఒకటే కులం ఉంటుంది వాళ్ళ దగ్గర, మా దగ్గర ఏమో అందరు ఉంటారు. మేము అందరినీ కలుపుకొని పోతుంటాం. పక్కన మిత్రుడు మన్సూర్ మా హోటల్ చూసుకుంటాడు. ఒకవేళ అట్లా ఉంటే మన్సూర్ ఫస్ట్ నీ ఫ్రెండ్షిప్ వద్దు, నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోయేవాడు. 20 years దగ్గర నుంచి నా దగ్గర ఉన్నాడంటే దట్ మీన్స్ వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ అనమాట. అన్ని కులాలు మతాలు కావాలా అని చెప్పేదానికి నేను అలా ఉదాహరణ చెప్తున్నా. సో మీరందరూ కూడా ఒకసారి అవకాశం ఇచ్చి బ్లెస్ చేసి నా పాలన కూడా చూస్తే ఎంత బాగా చేయగలుగుతానన్నప్పుడు మీకే అర్థమవుతుంది. 29లో పని తీరు చూసి మీరే అప్పుడు డిసిషన్ తీసుకుంటారు. సో మీరందరూ కూడా నాకు బ్లెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రోజా పెద్దలు ప్రజలు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. గత 12 ఏళ్ల నుంచి దేవా గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ మిత్ర బృందాలు వారొక్కరు అందరి సహకారాలతో ఇక్కడ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. చాలా మంది ఇక్కడ వార్డు ప్రజలకు తెలుసు. 12 ఏళ్ళయింది ఈ క్రిస్మస్ ప్రతి సంవత్సరం జరుపుకోవడము. ఈ యొక్క ఫ్యామిలీ మీరు చూస్తున్నారు, అన్ని రకాలుగా ప్రజలతో కలిసి మెలిసి టీజీ భరత్ గారు ఈరోజు నిన్న 20వ తేదీన దాదాపు 300 మంది పాస్టర్స్ తో ఆయన క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ జరుపుకోవడము మన పరిణయ హాల్లో చూసాము. అలాగే ప్రతి ఒక్క చర్చ్ లో ప్రతి ఒక్క పాస్టర్ తో ప్రతి ఒక్క ఏరియాలో పోయి ఆయన ఈ పండుగలో పాల్గొనడం ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటున్నారు. ఆయన ఏదైతే చెప్తారో అది చేస్తారు. ఆయన ఒకటే ఒక ఆశ, కర్నూలుకి ఓ మంచి నాయకత్వం చేసి ఓ మంచి డెవలప్మెంట్ తీసుకురావాలని ఆయన ఒక ఆశ, చిన్న ఆశని మనం ఈరోజు ఇక్కడి నుంచి ఆయనకు అందరం కలిసి బ్లెస్ చేస్తామని చెప్పి ఒక్కసారి చేతులు ఎత్తి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. 48వ వార్డు ప్రకాష్ నగర్లో 47, 48, 49 3 వార్డుల ప్రజలతో టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ జరిగింది. ఈ క్యాండిల్ లైటింగ్ ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. అంతా వార్డు ప్రజలందరూ 3 వార్డుల ప్రజలు వచ్చి అటెండ్ అయినారు. ఈ రకంగా టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అంతకంటే చాలా ఘనంగా క్యాండిల్ లైటింగ్ కార్యక్రమం జరిగింది. దీనికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయే 2024 ఎన్నికల్లో టీజీ భరత్ గారిని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారందరం కలిసి టీజీ భరత్ గారిని 50,000 పైచిలకు మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యేగా నిలబెడతామని ఎల్లేమని చేసుకుంటామని ప్రజల రాష్ట్ర ప్రజల దయ వల్ల టీజీ భరత్ గారిని 2024 మినిస్టర్ గా కూడా చూస్తామని కూడా తెలియజేస్తున్నాయి. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హాస్పిటళ్లు అందుబాటులోకి రావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఏ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు.
నగరంలోని అమ్మ అజిత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఏ హాస్పిటల్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు, యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్ వంశీలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో ఆధునిక వసతులతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డాక్టర్ అజిత్ కుమార్ చౌదరి ఏఏ హాస్పిటల్ను నగరంలో అందుబాటులోకి తీసుకువచ్చారని ప్రశంసించారు. వైద్యులను ప్రజలు కనిపించే దైవాలుగా భావిస్తారని, వారు చేసే సేవలు వెలకట్టలేనివని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన దేశంలో మనిషి జీవితకాలం 27 సంవత్సరాలుగా ఉండేదని, ఇది ప్రస్తుతం 70 సంవత్సరాలకు పెరిగిందని అన్నారు. అదే అమెరికాలో 80 సంవత్సరాలు, జపాన్లో 90 సంవత్సరాలు జీవితకాలంగా ఉందని వివరించారు. మన దేశంలో కూడా మనిషి జీవనకాలం ఆ స్థాయికి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు వైద్యుల సేవలతో పాటు మంచి అలవాట్లతో ప్రతి ఒక్కరూ జీవనం సాగించాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నందున ప్రజలు చికిత్స కోసం కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్ వంశీలత మాట్లాడుతూ తమ హాస్పిటల్ మొత్తం 75 పడకలతో ఏర్పాటు చేశామని, ఇందులో 30 పడకలను కేవలం ఐసీయూ విభాగానికి కేటాయించామని చెప్పారు. తమ హాస్పిటల్లో అన్ని రకాల వ్యాధులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చికిత్సను తక్కువ ఖర్చుతో అందిస్తామని చెప్పారు. తమ వైద్యశాలలో మ్యూజిక్ థెరపీని కూడా ప్రారంభించామని వివరించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులను యువనేత టీజీ భరత్ను శాల్వా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. డాక్టర్ అజిత్ కుమార్ గారు, అమ్మాయి వంశీలత గారు, ఏఏ హాస్పిటల్స్ అంటే ఇంకా ఏ అంటే లెటర్, క్యాపిటల్ లెటర్ ముందుగానే ఉంటుంది. అమ్మ అజిత్ ఈ హాస్పిటల్ రన్ చేయబోతున్నారు. చాలా చక్కగా నిర్మించారు. ఇటువంటి హాస్పిటల్స్ ఎన్ని వచ్చినా ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుంటుంది. మన దేశ జనాభాతో కంపేర్ చేస్తే ఈ దేశంలో చాలా తక్కువ ఉన్నాయి హాస్పిటల్స్. ఇప్పుడిప్పుడే అన్నీ అంటే స్టేట్ గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంటు ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నందున ప్రజలు దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. మనకు స్పానోరా అంటే దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండేది ఏజ్, అరౌండ్ 27 ఎంతో ఉండేది. ఇప్పుడు 70 ఇయర్స్ లైఫ్ స్పాన్ పెరిగింది. సో లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ దాని వెనుక హాస్పిటల్స్ కూడా వాళ్ళ సర్వీస్ ఉందని తెలియజేస్తున్నారు. సో లివింగ్ గాడ్స్ అంటారు. బతికిన మనకు చూస్తున్నప్పుడు దేవతలు, మనకు కనపడే దేవతలు డాక్టర్లు అంటారు. మరి అలాంటి వారు ఉన్నందుకు కాబట్టి లైఫ్ స్పాన్ పెరుగుతున్నది. ఎక్కడ 27, ఎక్కడ 70 ఇయర్స్. మనం ఇక్కడ అమెరికా చూస్తే 80 ఇయర్స్ ఉంది, జపాన్ చూస్తే దగ్గర 90 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంది. సో మనం కూడా 90 ఇయర్స్ స్పాన్లో రీచ్ కావాలి. కొందరు ఒకటే, కొందరు మాత్రం వచ్చేది కాకుండా డాక్టర్లు చేసేది ఒకటి, మన హ్యాబిట్స్ కూడా మంచి హ్యాబిట్స్ ఉండాలి. వీళ్ళకి గుడ్ లక్ చెప్తూ మన కర్నూలు మంచి హాస్పిటల్ నిర్మించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థ వచ్చేసి అమ్మ అజిత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏఏ హాస్పిటల్ అనే పేరుతో స్థాపించబడినది. ఇది 75 బెడ్ల ఆసుపత్రి అండి. 30 బెడ్లు వచ్చేసి ఐసీయూకి మాత్రమే కేటాయించాము. ఈ ఎంటైర్ ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటంటే క్రిటికల్ కార్పొరేట్ సేవలన్నిటినీ, అత్యున్నతమైన గొప్ప సేవలన్నిటినీ తక్కువ బడ్జెట్లో ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో స్థాపించామండి. డైరెక్టర్ అజిత్ కుమార్ చౌదరి. మన దగ్గర ఏంటంటే మనకి అందరి ఐసీయూలకి మనకి డిఫరెన్స్ ఏంటంటే 30 బెడ్ల ఐసీయూ సెంట్రల్ మానిటరింగ్ ఉంటుంది. సో సెంట్రల్ మానిటరింగ్ అంటే ఏంటంటే మనకి పేషెంట్ ప్రతిసారి అటెండర్లకు ఒక టెన్షన్ ఉంటుంది, బయట ఏమవుతుందో లోపల అవుతుందో తెలియట్లేదు అని చెప్పేసి బయట ఉన్న డిస్ప్లేస్ ఏవైతే ఉంటాయో లోపల ఉన్న వైటల్స్ అన్నీ బయటనే కనిపిస్తుంది. ఏ హాస్పిటల్ వాళ్ళు ఇది ఆ సౌకర్యం ఇవ్వరు. అండ్ రెండోది అంటే మ్యూజిక్ థెరపీ అని ఇంట్రడ్యూస్ చేశాను. సో మ్యూజిక్ థెరపీ ఎందుకంటే మనకి ఐసీయూ సైకోసిస్ అని వస్తుంది అనమాట. ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఆ సైకోసిస్ అనే వస్తుంది.
దాని మీద మన అవగాహన తెచ్చి మ్యూజిక్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. సో ఎవరికి పెయిన్లెస్ ట్రీట్మెంట్ తక్కువ తగలో ఫాస్ట్గా రికవరీ త్వరగా వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్లో అండ్ ఎక్కువ బడ్జెట్ ఉన్న కార్పొరేట్లతో మనం కంపీట్ అవుతూ తక్కువ బడ్జెట్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కర్నూలులో AA హాస్పిటల్ అని చెప్పి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మన డాక్టర్ అండ్ ఇద్దరు డైరెక్టర్స్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్ టీమ్తో కొత్తగా ప్రారంభోత్సవం జరిగింది ఇక్కడ. వెరీ హ్యాపీ టు సీ ద వాళ్ళ మనసా వాచా అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టి హాస్పిటల్ని ఫుల్ టైం పెట్టి అంటే ఎట్లా కావాలా అన్ని రకాలుగా చూసుకొని పేషెంట్స్కి ఎంత సర్వీస్ ఇవ్వాలా మ్యాక్సిమం అని చెప్పి అన్నీ ఆలోచన చేసి, బికాస్ ఈజ్ ఏ ఇంటెన్సివిస్ట్ అండ్ స్పెషలైజ్డ్ ఇన్ క్రిటికల్ కేర్, సో హీ హెస్ టేకెన్ అట్మోస్ట్ కేర్. అండ్ జనరల్గా మన బ్యాంకింగ్ నామ్స్లో AA++ అట్లా ఉంటుంది, అండ్ హాస్పిటల్ ఆల్రెడీ AAలో వచ్చేసింది. సో ఐ హోప్ దే విల్ గివ్ బెస్ట్ సర్వీసెస్ ఫర్ ద పేషెంట్స్ ఆఫ్ కర్నూల్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ మన కర్నూలు చుట్టుపక్కల ఉండే వాళ్ళ విలేజెస్కి వాళ్ళకందరూ కూడా బెస్ట్ సర్వీసెస్ ఇక్కడ వస్తాయని చెప్పి ఆశపడుతూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండి ఫుల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్కి. నగరంలోని సంకల్ బాగ్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కల్లె చంద్రశేఖర్ శర్మ, మనోహర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శనివారం నాడు వైకుంఠ ఏకాదశి కావటంతో ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కర్నూలు బ్రాహ్మణ సంఘం నాయకులు కల్లె చంద్రశేఖర్ శర్మ, మనోహర్ రావు, సండేల్ చంద్రశేఖర్ తదితరులు పరిశీలించారు. ప్రతి సంవత్సరం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు స్వామివారిని 15,000 మంది వరకు భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్న నిర్వాహకులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు చంద్రశేఖర్ శర్మ, మనోహర్ రావు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు, అర్చనా కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. భక్తులు తెల్లవారుజామున స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవచ్చని వారు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. చాతుర్మాస్యం అయిపోయి స్వామివారు యోగ నిద్ర నుంచి రేపు ఉదయం నిద్రలేస్తాడు, భక్తులను కరుణిస్తాడు. స్వామివారి చూపు మన మీద ఉండాలని భక్తాదులందరికీ కోరిక. ఆ విధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఉత్తర ద్వారం ఏర్పాటు చేసినాము. ఈ సుమారు 25,000 నుంచి 30,000 మంది భక్తులు వస్తే కూడా వాళ్ళకు తగిన ఏర్పాట్లు ఇక్కడ చేసినాము. 3:30 నుంచి ఇక్కడ స్వామివారి దర్శనం మొదలవుతుంది. కాబట్టి కర్నూలులోని భక్తులందరూ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంకల్బాగ్ హరిహర క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రేపు భక్తులు సుమారు 15,000-20,000 మంది భక్తులు దర్శనము చేసుకుంటారు. దానికి సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అనేది కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఉదయం తెల్లవారుజామున స్వామికి 3 గంటలకు పంచామృత అభిషేకం అనేది ఉంటుంది. అట్లాగే విశేష పూజలు, అర్చనలు ఉంటాయి. ఏకాదశి సందర్భంగా నగరంలో ఉండే భక్తులు అందరూ స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధనలపై దృష్టి సారించి సైంటిస్టులుగా ఎదగాలని ప్రముఖ పారిశ్రామికవేత్త టి.జి. శివరాజ్ అన్నారు. నగరంలోని చిన్మయ మిషన్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న చిన్మయ మిషన్ విద్యాలయాలో విద్యార్థులకు సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టి.జి. శివరాజ్, విద్యావేత్తలు చెన్నయ్య, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్ను పురస్కరించుకుని విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తాము ఏర్పాటు చేసిన ప్రదర్శనల గురించి సందర్శకులకు వివరించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా పరిశోధనల వైపు
ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్ ఫేర్ కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తిని మరింత పెంపొందించవచ్చని వివరించారు. అలాగే విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సూచించారు. ఈరోజు కర్నూలు సంకల్ప నందలి ఉండేటువంటి చిన్మయ మిషన్ విద్యాలయ స్కూల్ నందు సైన్స్ ఫేర్ అని పిల్లలతోటి ఆర్టికల్స్ చేయించి వాళ్ళ యొక్క నాలెడ్జ్ తోటి వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానంతో ఆర్టికల్స్ చేయించి డిస్ప్లే పెట్టించాము. లైక్ సైన్స్ ఫేర్ లాగా. సో పిల్లలు ఎంతవరకు వాళ్ళు చదువుకున్నటువంటిది వాళ్ళ మేధస్సును పెంచుతుంది, వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంచుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి కోసము మిగిలిన పిల్లలకు ఆ విజ్ఞానాన్ని షేర్ చేయటం అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ రోజున మిత్రులు చిన్నయ్య గారు, వెంకటేశ్వర రెడ్డి గారు అతిథులుగా వచ్చారు. మాకెంతో సంతోషంగా ఉంది. వారు కూడా పిల్లల యొక్క వర్క్ను చూసి సంతోషపడ్డారు. ఇట్లాంటి కార్యక్రమాలు చిన్మయ స్కూల్ నందు అప్పుడప్పుడు జరుపుతూనే ఉన్నాము. ఈ సైన్స్ ఫేర్ అనేవి విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచడానికి, వాళ్ళల్లో పరిశోధనల పట్ల ఆసక్తి పెరగటానికి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్కు చేరుకోవటానికి ఇలాంటి సైన్స్ ఫేర్లు బాగా ఉపయోగపడతాయి. మన దేశం చైనాకు, అమెరికాతో పోలిస్తే మనం బాగా వెనకబడి ఉన్నాం ఈ పరిశోధనలో. ఆ విధంగా కాకుండా పిల్లలు ఇప్పటి నుంచే హై స్కూల్ లెవెల్ నుంచే వారు పరిశోధనల పట్ల ఆసక్తి కనపరేటట్టుగా మరి సైన్స్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ఫేర్స్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి. తద్వారా వాళ్ళల్లో అభిలాషను వ్యక్తం చేస్తే దాన్ని మెటీరియలిస్టిక్గా మార్చుకోవటానికి, పరిశోధనల పట్ల ఆసక్తి పెరగటానికి ఇలాంటి సైన్స్ ఫేర్స్ బాగా ఉపయోగపడతాయి. మరి చిన్మయ మిషన్ వాళ్ళు ఈ విధంగా ఇంతకుముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి అన్ని స్కూళ్ళల్లో అన్ని చోట్ల ఈ విధంగా చేస్తే మన ఈ చిన్నారుల నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు బయటకు వస్తారని ఆశిస్తున్నాం. నగరంలోని సంకల్బాగ్ లో ఉన్న గీతా ప్రచార ధామం ప్రాంగణంలో ఈ నెల 23వ తేదీ ఉదయం 8:30 గంటల నుండి శ్రీ భగవద్గీత సహస్రగల పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తెలిపారు. దాదాపు 1000 మంది భక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ ఉదయం 8:30 గంటలకు సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామం ప్రాంగణంలో శ్రీ భగవద్గీత సహస్రగల పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం 8:30 నుండి దాదాపు 1000 మంది భక్తులచే శ్రీ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు భగవద్గీత పుస్తకాలను ఉచితంగా అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల నుండి పీఠాధిపతులు, స్వాములు పాల్గొంటారని తెలిపారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కర్నూలు పట్టణంలో 1986 సంవత్సరంలో గీతా ప్రచార సంఘం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థను స్థాపించాము. దానికి చైర్మన్గా టీజీ వెంకటేష్ గారు, ప్రెసిడెంట్గా నేను డివి రమణగా వ్యవహరిస్తూ ఈ గత 37 సంవత్సరములుగా గీతా ప్రచార సంఘం తరఫున ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా భగవద్గీతను ప్రచారం చేయడం మా ఉద్దేశము. భగవద్గీతను విన్నా, చదివినా, రాసినా ఎంతో శుభం కలుగుతుంది. కాబట్టి దాన్ని మేము ప్రజల్లో తీసుకువెళ్ళి దాన్ని వాళ్ళ నిజ జీవితంలో పాటించి ధన్యులు కావాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు మేము 37 సంవత్సరాలు చేస్తున్నాము. అదేవిధంగా ఆ కోలోనే ఈ సంవత్సరము 23 డిసెంబర్ గీతా జయంతి ఉంది. కంటే గీతా జయంతి అంటే ఆ రోజు కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతను ఉపదేశించినటువంటి రోజు. కాబట్టి ఆ రోజు పునస్కరించుకొని కొత్తగా నిర్మించినటువంటి గీతా ప్రచార ధామం అనేటటువంటి ఆ స్థలములో, ఆ ఆవరణలో మేము 1000 మంది భక్తులచే భగవద్గీత పారాయణం చేయించాలని చెప్పి ఉద్దేశంతో చక్కటి ఏర్పాటు చేశాము. ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేశాము. రేపు ఉదయం 8:30 స్టార్ట్ అవుతుంది. పూజ అనంతరం 9 నుంచి ఒక 2 గంటల పాటు 2.5 గంటల పాటు భగవద్గీతను ఏకధాటిగా పారాయణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎందరో పీఠాపతులు కూడా వస్తున్నారు. అన్ని భక్తులు దీంట్లో చక్కగా పాల్గొని భగవద్గీత పారాయణం చేసి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృప పాత్రులై కార్యక్రమం జయప్రదం చేయవలసినగా కోరుతున్నాను. ఉపాధి అవకాశాలను పొందేందుకు వ్యాపారాలను పెంపొందించుకోవటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన కిక్కర్స్ రెడీమేడ్ షోరూంలో ఆయన ప్రారంభించారు. నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన కిక్కర్స్ రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని
కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లోని దుకాణ సముదాయంలో ఏర్పాటు చేసిన కిక్కర్స్ వస్త్ర దుకాణాన్ని యువనేత టీజీ భరత్ ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా ఇలా షోరూంలు ఏర్పాటు చేయటం ద్వారా తాము సంపాదించుకోవటంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళ్లటం అభినందనీయమని అన్నారు. ఇంతటితో సిరి న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమే సిరి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.